ప్రసవంలో వచ్చే సమస్యలు. డెలివరీ టైంలో ఒక స్త్రీకి అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి, ఆ సమస్యలకి ఎలాంటి మెడికేషన్లో ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇక విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శిరీష నర్సింగ్ హోమ్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ శిరీష గారు. మరి వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మీకేమైనా గైనిక్ సమస్యలు ఉన్నట్లయితే మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో మీరు శిరీష గారితో మాట్లాడవచ్చు. నమస్తే అండి శిరీష గారు. నమస్తే. సో ప్రసవం టైంలో వచ్చే సమస్యల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. డెలివరీ అనగానే ముందుగా మనకి నార్మల్ డెలివరీ, సి సెక్షన్ రెండూ ఉంటాయి. సో ముందు మనం నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకుందామండి. సో ఒక నార్మల్ డెలివరీ అంటే ఎంతో అవస్థపడుతూ ఉంటారు, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి. సో నార్మల్ డెలివరీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాన్ని తెలియజేస్తారా? తప్పకుండా. సో ఒక మాతృత్వం అనేది ఒక స్త్రీకి ఒక వరం లాంటిది, ఒక దేవుడిచ్చిన వరం. సో ఈ 9 నెలలు మోసి ఆ కనే టైంలో పడే అవస్థ నిజంగా ఆ అమ్మాయికి తప్ప ఎవరికి తెలియదు. సో కాకపోతే ఆ సమయంలో చక్కగా వాళ్ళు దృఢంగా ఉండి సంకల్పంతో ఉండాలి. సో ముందుగానే నార్మల్ డెలివరీ అవుతాను అనే ఒక సంకల్పం చేసుకోవాలి. అదే విషయం డాక్టర్ గారితో కూడా ముందుగా మాట్లాడుకోవాలి. సో అప్పుడు వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా, అంటే మానసికంగా, అలాగే వాళ్ళ బాడీలో అన్నీ కూడా ఆర్గన్స్ కానీ, వాళ్ళ హెల్త్ కానీ, కండిషన్ కానీ అన్నీ కూడా వాళ్ళకి అనుకూలిస్తాయి. చక్కగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ నార్మల్ డెలివరీ జరిగే టైంలో ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు సమస్యలు లేకుండా ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఉంటాయి, దానికి తగ్గట్టుగా డాక్టర్లు కూడా అన్నీ కూడా చూసుకొని దానికి మీకు కరెక్ట్గా ఆ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వడము, అలా డాక్టర్లు సిద్ధంగా ఉంటారు. సో ఎటువంటి భయం లేకుండా ముందు భయం తగ్గించుకోవాలి. నార్మల్ డెలివరీ అవ్వాలి అనేసి ఒక సంకల్పం చేసుకుని భయం తగ్గించుకొని ఎటువంటి భయాలు ఉన్నా ముందుగా డాక్టర్తోని మాట్లాడుకోవాలి. అప్పుడు వాళ్ళు ఈజీగాని ఆ ఫేస్ని క్రాస్ అయ్యి చక్కగా హ్యాపీగా బేబీని తీసుకోగలుగుతారు. సో నార్మల్ డెలివరీ నార్మల్ సి సెక్షన్ ఆ పక్కన పెడితే డెలివరీ టైంలో హై బీపీ అయిపోతుంది పేషెంట్స్. చాలా మంది ఈ ప్రాబ్లంతో సమస్యను ఎదురవుతూ ఉంటారు కదా. సో బీపీ హై అయిపోయిందంటే వాళ్ళు ఆపేస్తారు డెలివరీ చేయడం, కొన్నిసార్లు సి సెక్షన్ అయితే కనుక. సో అలాంటి టైంలో వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలంటే? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మా బీపీ అనేది చాలా ఇంపార్టెంట్ మెడికల్ కండిషన్. అది ఈ బీపీ ఉన్న అన్ని కాంప్లికేషన్స్లో ఎక్కువగా బీపీకి సంబంధించిన కాంప్లికేషన్ని మనం కొంచెం ఎక్కువ సీరియస్గానే తీసుకుంటాము. వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించుకుంటాం. ఎందుకంటే బీపీ హై అయినప్పుడు ఆ బాడీలో ఏ ఆర్గన్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, ఒక్కోసారి బ్రెయిన్కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఫిట్స్ రావడం ఇలాంటివి వస్తే కనుక అప్పుడు ఇమీడియట్గానే డెలివరీ చేసి ఆ బేబీని పిండం తొలగించాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి ముందుగానే మనం అందుకే వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్కి వచ్చినప్పుడు బీపీ మానిటరింగ్ అనేది తప్పకుండా మనము చూసుకోవాలి. అప్పుడు చూసుకున్నప్పుడు ఎప్పుడు కొంచెం మనకు డౌట్ వచ్చినా మనం కొంచెం డైట్లో చేంజెస్ చెప్పడము, అలాగే బీపీకి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆ మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకున్న వాళ్ళు బీపీ అనేది కంట్రోల్ ఉంచుకోగలుగుతారు. అయినప్పటికీ కొంతమందికి బీపీ అన్కంట్రోల్ 9వ నెలలు అట్లా జరగచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక అప్పుడు దానికి ఆ బీపీ తగ్గట్టు బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఒక్కొక్కసారి ఐయూజీఆర్ కూడా అవుతుంటుంది. అంటే ఆ బీపీ వల్ల కొంతమందికి బేబీలు ఎదుగుదల తక్కువ ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ బేబీ నార్మల్ డెలివరీ తట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి మనము సిజేరియన్ ద్వారా డెలివరీ చేసిన తర్వాత యూజువల్గా బీపీ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో ఆ డెలివరీ ప్రాసెస్ వరకు మనం వాళ్ళకి జాగ్రత్తలు, ఎటువంటి భయం లేకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ సపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గర చెప్పినవన్నీ కరెక్ట్గా ఫాలో చేసుకుంటూ డెలివరీ అప్పుడు ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి నార్మల్ డెలివరీకి మనం చూసినప్పుడైతే ప్రొలాంగ్డ్ లేబర్ అని అంటూ ఉంటాం. అంటే నొప్పులు సరిగ్గా రాకపోవడం వల్ల డెలివరీ పెయిన్స్ సరిగ్గాని అందుకోకుండా యూట్రస్కి ఒక్కొక్కసారి డెలివరీ లేట్ అవ్వచ్చు. సో నార్మల్గా అంటే 20 గంటల్లోనే ఫస్ట్ కాన్పు అనే మొదటి కాన్పు యూజువల్గా జరుగుతుంది. అదే రెండో కాన్పు, మూడో కాన్పులో ఇంకొంచెం తొందరగా అయిపోతుంది. ఒక అరౌండ్ 10 to 14 అవర్స్లో జరగడం అవుతుంది. అయితే ఒక్కొక్కసారి బేబీ పెద్దగా ఉన్నా అంటే అప్పుడు సిపిడి అంటాం, సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్. సో అంటే అప్పుడు యూట్రస్లో నుంచి బేబీ బయటకు వచ్చే దారిను, తర్వాత ఈ పెల్విక్ బర్త్ కెనాల్ అంటాం, అదిను బేబీ తలకి రెండింటికి డిస్ప్రపోర్షన్ ఉండడం. సో తల అనేది కరెక్ట్గా స్పేస్ సరిపోకపోవచ్చు. ఈ బిగ్ బేబీ అనేది ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పుడన్నా షుగర్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉండే మదర్కి, లేదు ఓవర్ వెయిట్ అంటే కొంచెం డైట్ క్యాలరీస్ ఎక్కువ అయ్యి అలా బేబీ కూడా ఒక్కొక్కసారి ఓవర్ వెయిట్లో ఉండడం జరగవచ్చు. లేదు బేబీ రొటేషన్ సరిగ్గా అవ్వకపోవచ్చు. అంటే బేబీ ఒక డయామీటర్లోనే, బేబీ తలకి డిఫరెంట్ డయామీటర్స్ ఉంటాయి. ఒక డయామీటర్ మటుకి పెల్విక్ కెనాల్లోకి ఎంటర్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. సో న్యాచురల్గా బేబీ అలా చక్కగా తిరిగిపోయి రొటేట్ అయిపోయి అలా బర్త్ కెనాల్లోకి చక్కగా ఓపెన్ అయిపోతుంది కెనాల్ కూడా, బేబీ కూడా చక్కగా వచ్చేయాలి. అయితే ఈ ప్రాసెస్లో ప్రొలాంగ్ అయినప్పుడు ఆ బేబీకి డిస్ట్రెస్ రావడం జరగవచ్చు.
అంటే ఆక్సిజన్ అందకపోవడం అట్లా ఎక్కువ గంటలు అక్కడ ఉండిపోయిన వల్ల. లేదు అక్కడ ఒక్కొక్కసారి ఈ పేగు కూడా ఈ యూట్రస్కిను బేబీకి మధ్యన ప్రెస్ అయిపోవడం, కార్డ్ కంప్రెషన్ అంటాం. అలాంటప్పుడు ఆక్సిజన్ సరిగ్గా అందక బేబీకి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఒకవేళ బేబీ ఇదంతా ప్రాసెస్ తట్టుకొని బయటకు వచ్చిన తర్వాత బేబీకి ఒక్కొక్కసారి తల ఒకటే వచ్చి షోల్డర్స్ లోపల ఇరుక్కుపోవడం కూడా ఉండొచ్చు. అప్పుడు దాన్ని షోల్డర్ డిస్టోషియా అంటాం. ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి కూడా. అప్పుడు కొంచెం పద్ధతుల ద్వారా మదర్ పొజిషన్ని కొంచెం చేంజ్ చేసుకొని ఆ బేబీని మళ్ళీ మనం షోల్డర్స్ జాగ్రత్తగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అంటే నార్మల్ డెలివరీకి మనం చూసుకున్నట్లయితే కనుక నార్మల్ డెలివరీ తర్వాత విత్ ఇన్ ఎ వీక్ ఈ రోజుల్లో అందరు లేచి తిరిగేస్తున్నారు అండ్ అన్నీ తినేస్తున్నారు ఎలాంటి పథ్యం అది చేయకుండా. సో అలాంటి విషయాల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? సో నార్మల్ డెలివరీ అనేది ఎప్పుడు కూడా నార్మలేమా. సో కాకపోతే దాంట్లో ఏంటంటే కొంచెం చిన్నగా ఒకసారి కట్ లాంటిది కింద మనం ఎపిసియోటమీ ఒక చిన్న కట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బేబీ రావడానికి పెల్విక్ మజిల్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. సో తగినంత ఒక్కోసారి ఎక్స్పాండ్ అవ్వకపోవచ్చు. అప్పుడు మనమే కొంచెం కట్ చేసిన ద్వారా బేబీ ఈజీగా బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. ఆ ఎపిసియోటమీ వూండ్ హీల్ అవ్వడానికి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆ ఎపిసియోటమీ వూండ్ హీల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో వాళ్ళకి కూర్చోడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది. అంటే కుట్లన్నీ రెడ్గా అయిపోవడము, ఒక వాటర్ పట్టేసినట్టు ఉండడము, ఒక్కొక్కసారి చీము రావడము. ఎందుకంటే అదే ఏరియానే క్లోజర్ టు యూరిన్ అవుట్పుట్, అంటే మన యూరిన్ పాస్ చేసే ఏరియా అలాగే మోషన్ పాస్ చేసే ఏరియా పక్కనే ఉంటాయి ఆ ద్వారాలు కూడా. కాబట్టి అక్కడ చక్కగా వాళ్ళు క్లీన్ చేసుకోండి, అంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా నీట్గా క్లీన్ చేసేసుకోవడము. తర్వాత ఒక ఆయింట్మెంట్ కానీ పౌడర్ కానీ ఇస్తుంటాం మామూలుగా ఆ స్టిచెస్ పైన అప్లై చేసుకోవడానికి, అవి రెగ్యులర్గా యూస్ చేసుకోవడం. అలాగే హాట్ సిడ్స్ బాత్ అంటాం, అంటే బిటడిన్ వేసి కొంచెం వేడి నీళ్ళల్లో వాళ్ళు కొంచెం కూర్చున్నట్టయితే కనుక అక్కడ ఉన్న వాపు అక్కడ కండరాలకి అంతా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి తొందరగానే ఇవి హీల్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళకి. సో ఇదొకటి మెయిన్ కేర్ వాళ్ళు. అలాగే డైట్ మీరు అన్నట్టు పథ్యాలు అనేవి ఇప్పుడు మనం అంతగా ఎంకరేజ్ చేయట్లేదు మేము కూడా, ఎందుకంటే చక్కని ప్రోటీన్ డైట్ కావాలి వాళ్ళకి. సో ఇప్పుడు ఈ కుట్లు అనేది ఇప్పుడు మామూలు ఎపిసియోటమీ జరిగిన లేదు సిజేరియన్ జరిగిన పొట్ట పైన కండరాలను కట్ చేసి మనం బేబీని డెలివరీ చేస్తాం. సో కాబట్టి ఆ కండరాలు మళ్ళీ నార్మల్లోకి రావాలి అంటే చక్కని ప్రోటీన్ డైట్ ఉండాలి. సో చక్కగా పప్పు దినుసులు అలాగే రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము. తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ వాళ్ళు హైడ్రేషన్ బాగుండాలి. నీరు తగినంతగా తీసుకుంటే కనుక అప్పుడు ఆ టిష్యూస్కి హైడ్రేషన్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చక్కగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంటే ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ని వాళ్ళు ఎక్కువగానే తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డెలివరీ తర్వాత కొంచెం మలబద్ధకం ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువగా లేసి తిరగడము అంత ఎక్కువగా చేయకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది. అంటే బేబీ కోసం కేర్ తీసుకోవడము, మళ్ళీ బేబీ పడుకున్నప్పుడు మదర్ కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి లేసి బేబీకి ఫీడింగ్ కోసం వాళ్ళకి కూడా కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. దానివల్ల కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎంతైనా తగ్గుతుంది. అందువల్ల మలబద్ధకం రావడము, నీరు అందుకే మంచిగా ఒక 3 to 4 లీటర్స్ నీళ్ళు తీసుకోవడము. తర్వాత ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఒక స్నాక్ లాగా కంపల్సరీగా వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మలబద్ధకం ఉండదు. సో అక్కడ మన స్టిచెస్ దగ్గర మళ్ళీ ప్రెషర్ కూడా పడకూడదు. ఇందాక మనం అనుకుంటే ఎపిసియోటమీ స్టిచ్ పైన. సో మోషన్ ఫ్రీగా ఉండేలాగా వాళ్ళు చూసుకోవాలి. ఒక్కోసారి యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి. అంటే దగ్గితే తుమ్మితే యూరిన్ లీక్ అవ్వడం ఈ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కొంతమందికి రావచ్చు. అంటే అక్కడ కండరాలు లూజ్ అయిపోయి ఎక్కువ గంటలు బేబీ తల అక్కడ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి కొంతమందికి వస్తుందమ్మా. సో దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా అవి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ నార్మల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే కొంతమంది 7th month or 8th monthలో డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో కంపారిటివ్లీ మనకి నార్మల్ డెలివరీ విత్ ఇన్ 9 monthsలో నార్మల్ సి సెక్షన్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ 7th month or 8th monthలో డెలివరీ అయిన వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలంటారు? కరెక్ట్ అడిగారు మా. వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి విశ్రాంతి ముఖ్యం. అయితే ఇప్పుడు ప్రీ టర్మ్ బేబీ అయ్యే వరకు వాళ్ళకి కొంచెం ఎక్కువ కేర్ అవసరం, మదర్ కేర్ ఆ బేబీకి. సో దానివల్ల వీళ్ళు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ మదర్స్. సో కరెక్ట్గా నిద్ర లేకపోవడం, అంటే ఆ బేబీని కంటికి రెప్పలాగా ఉండే అవకాశం. అవును, దానివల్ల ఈ బేబీని ఆల్మోస్ట్ కంటికి రెప్పలాగా చూసుకోవాలి. సో ఈ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ అనేది చాలా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే మా బేబీ పడుకున్నప్పుడు మదర్ పడుకోవడానికి టైం ఇవ్వడం, అంటే అప్పుడు ఇతరత్ర పనులు అన్ని తను చేయలేకపోవచ్చు. సో వీటిలో మెయిన్గా ఫ్యామిలీ అన్ని చూసుకొని మదర్కి రెస్ట్ ప్రాపర్గా ఉండేలాగా. సో అప్పుడు రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ కానీ, ఎందుకంటే తొందరగా డెలివరీ మదర్ మిల్క్ బేబీకి ఉంటే కనుక బేబీకి బాగుంటుంది, ఈ మదర్కి కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా రికవరీ బాగుంటుంది. సో మదర్ ఫీడింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద బేబీ. ఆ బేబీకి యాంటీబాడీస్ అందడం కానీ, సో బేబీ కూడా తొందరగా రికవరీ అవుతుంది. సో కాబట్టి డైట్లో కూడా చక్కగా ప్రోటీన్ ఉన్న డైట్, కాల్షియం అందే డైట్, అంటే ఆకుకూరలు, పండ్లు,
తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత రాగులు, వీటిల్లో కాల్షియం బాగుంటుంది. ఇలాంటివి డైట్లోనే ఇంక్లూడ్ చేసుకోవాలి. విశ్రాంతి మనం ఇందాక అనుకున్నట్టు నీళ్లు కరెక్ట్గా తీసుకోవడం, అలాగే మన పీచు పదార్థం ఉన్న పండ్లు ఇలాంటివి తీసుకోవాలి, తగినంత విశ్రాంతి. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ శిరీష గారు ఉన్నారు, వారితో చెప్పండి. నమస్తే చెప్పండి నమస్కారం అండి. అంటే నేను 4 years డెలివరీ అయింది. కాకపోతే ఏంటంటే బాగా అవుతుంది రోజు డైలీ. ఆల్రెడీ నేను మందులు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చాను, అయినా తగ్గట్లేదు. ఇదే ప్రాబ్లం, ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ బాగా అవుతుంది. అది కూడా నేను డెలివరీ అయింది 4 years. ఓకే అమ్మా, మీరు వైట్ డిశ్చార్జ్ ఇబ్బంది గురించి చెప్పారు. సో ముఖ్యంగా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా డెలివరీ తర్వాత కొంతమంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమే. అంతా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఏం గమనించుకోవాలంటే దాంట్లో ఏదైనా వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ ఉంటుందా, లేదా ఏదైనా దురదగా ఉంటుందా అనేది గమనించుకోవాలి. అలా ఉంటే కనుక మీకు దగ్గరలోని డాక్టర్ దగ్గరనే సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో డాక్టర్ గారు పరిశీలించి ఇది ఇన్ఫెక్షన్ ఉన్న డిశ్చార్జా లేకపోతే నార్మల్ డిశ్చార్జా అని ఫస్ట్ మనం ముందుగా తెలుసుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉండి డిశ్చార్జ్ ఉంటే కనుక దానికి కొన్ని రకాల యాంటీబయాటిక్స్, లేదు ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ క్యాండిడా ఇన్ఫెక్షన్ అనేది, లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటాం, ఇలాంటివి కొంచెం కామన్గా చూస్తుంటామా. అప్పుడు దానికి తగినట్టు కొన్ని మందులు పనిచేసేవి ఉంటాయి. అవి కరెక్ట్గా తీసుకున్నట్టయితే మీ డిశ్చార్జ్ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. సో మీరేం కంగారు పడకండి, ఒకసారి నేను చెప్పినట్టుగా అవి గమనించుకొని చూసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ శిరీష గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. అమ్మ చెప్పండి, డాక్టర్ శిరీష అని మాట్లాడుతున్నాను. హలో మేడం, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి మా. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, లేదంటే కాల్ కట్ అవుతుందండి. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అలాగే కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 12 to 15 years తర్వాత కూడా డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే లేట్గా డెలివరీ అవుతారు, అప్పటికే వాళ్ళకి ఆల్మోస్ట్ 40 years ఆర్ 35+ క్రాస్ అయిపోయి ఉంటారు కదా. సో వాళ్ళలో ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వాళ్ళకి డెలివరీ అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు చూస్తూ ఉంటాం. అంటే లేట్ కన్సెప్షన్, లేట్ ఏజ్. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఈ పెల్విక్ మజిల్స్ అనేది వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ కానీ, లేకపోతే డెఫినెట్గా మూమెంట్ కానీ అంత ఇదిగా అవ్వదు. సో అది దానికోసం వాళ్ళు ముందుగానే ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడే కొన్ని రకాల చక్కని యాంటీనెటల్ ఎక్సర్సైజెస్ అనేవి మేము రెగ్యులర్గా క్లాసులు తీసుకుంటూ ఉంటాం ఆ పేషెంట్స్కి. సో దాంట్లో ఏంటంటే వాళ్ళ బాడీని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. సో దాంట్లో వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజులు చేసుకోవాలి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే, సో దట్ వాళ్ళు మామూలుగా 3 months అయిన నుంచి ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఒక 3 రకాల ఎక్సర్సైజులు ఇంపార్టెంట్గా ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్ చేయడం, సో ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ ప్రెగ్నెన్సీలో. ఆ ఎక్సర్సైజ్ వల్ల చక్కగా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బేబీ ఎదుగుదల బాగుంటుంది, వీళ్ళకి కూడా చక్కగా నిద్ర రావడం కానీ, ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా హెల్తీగా ఉంటారు. అలాగే ఇంకొక సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, స్క్వాట్స్ అంటాం. సో మనము పాతకాలంలో ఇండియన్ టాయిలెట్ యూస్ చేసినప్పుడు ఇలా కింద కూర్చోవడం, అలాగా ఏదైనా ఒక టేబుల్ కానీ చక్కగా మంచి సపోర్ట్ ఉన్నది మంచం కానీ పట్టుకొని అలా కింద కూర్చొని లేవడం. ఇలా స్క్వాట్స్ రోజుకి వాళ్ళు మార్నింగ్ ఒక 10 squats, ఈవినింగ్ ఒక 10 squats అలా స్లోగా స్టార్ట్ చేసుకొని స్లోగా దే కెన్ స్టెప్ ఇట్ అప్ అనమాట. ఒకేసారి ఎక్కువగా చేయకూడదు. ఇది కూడా ఎంప్టీ స్టమక్లో ఉన్నప్పుడు చేసుకున్నట్టయితే కనుక ఇది మెయిన్గా ఏంటంటే ఈ థై మజిల్స్ ఒకటి, బ్యాక్ మజిల్స్, అంటే మనం బ్యాక్ మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మజిల్సే మనకు మెయిన్గానే సపోర్ట్ ఇచ్చేది ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే పొట్టేమో ముందుకు పెరుగుతూ ఉంటుంది, అలాగే వెనక బ్యాక్ హంచింగ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్ మజిల్స్ స్ట్రెంథనింగ్ ఉంటే వాళ్ళకి డెలివరీ అప్పుడు ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇబ్బందితో ఎక్కువ సఫర్ అవుతుంటారు. లేబర్ పెయిన్స్లో ఉన్నప్పుడు ఈ పెయిన్స్ వచ్చినప్పుడు ఆ బ్యాక్ అనేది వాళ్ళకి బాగా హర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనం కొంచెం మసాజ్ చేయడము, లేదా కొంచెం హాట్ వాటర్ బ్యాగులు ఇవ్వడము, ఇలాంటివి కొంచెం వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఇలా అనుకున్నట్టుగా మనము స్క్వాట్ ఎక్సర్సైజ్. ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ఇంపార్టెంట్గా చేయాల్సింది బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఇది చాలా సింపుల్, ఎక్కడ కూర్చొని నేలపైన కూర్చోవచ్చు, వాళ్ళ మంచం పైన కూర్చొని చేసుకోవచ్చు. ఇది కూడా మార్నింగ్ ఈవినింగ్ అన్నీ ఒకేసారి చేయకుండా కొంచెం సేపు మార్నింగ్, కొన్ని ఈవినింగ్ అలా డివైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా అలా బాడీని ఫ్లెక్సిబిలిటీని స్ట్రెంథనింగ్ ఆఫ్ ద మజిల్స్ అవ్వడం జరుగుతుంది.
సో అప్పుడు వీళ్ళకి డెలివరీ టైంలో ఫేస్ చేసే డిఫికల్టీస్ అనేది తక్కువ ఉంటాయి. ఈజీగా అంటే బేబీకి స్ట్రెయిన్ అవ్వకుండా, మదర్ స్ట్రెయిన్ అవ్వకుండా చక్కగా నార్మల్ డెలివరీ అయిపోతే కనుక వాళ్ళ రికవరీ కూడా బాగుంటుంది. మళ్ళీ మజిల్స్ అనేవి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి. సో ముందు స్ట్రెంథనింగ్ ఉంటేనే ఆ మజిల్స్ మళ్ళీ చక్కగా నార్మల్కి రావడానికి, తొందరగా వాళ్ళకి రికవరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు ఇందాక అనుకున్నట్టు యూరిన్లోని ఇబ్బందులు రావడము, లేదా మోషన్ ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే వాళ్ళు తెలియకుండా తగ్గినప్పుడు కొంచెం ప్రెషర్ పెరగగానే యూరిన్ లీక్ అవ్వడం కానీ, మోషన్ లీక్ అవ్వడం, ఇవన్నీ ఏంటంటే ముందుగా ఈ మజిల్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఈ మెయిన్గా యూరిన్ ఇన్కాంటినెన్స్కి వచ్చి ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఉంటుందా, కెగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం. సో వాళ్ళు యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోవడానికి మనం ఎలా మజిల్స్ని టైటన్ చేస్తామో అలా కొంచెం సేపు బిగపట్టుకొని టైటన్ చేయాలి. ఒక 5 to 10 seconds, మళ్ళీ వదిలేసేయాలి, మళ్ళీ ఒక 5 seconds. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ప్రెగ్నెంట్ మదర్స్. ఇది తర్వాత కూడా వాళ్ళు డెలివరీ అయ్యాక కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. సో ఒక అమ్మాయికి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది, కిగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, తర్వాత ఆఫ్టర్ డెలివరీ కూడా వాళ్ళు రెగ్యులర్గా రోజుకి ఒక 30 to 50 కౌంట్స్ వరకు వాళ్ళు ఈజీగా చేయొచ్చు ఎక్సర్సైజ్. సో సింపుల్ ఎక్సర్సైజ్ ఇది, ఎక్కడ కూర్చున్నా మామూలు నిలబడినా చేసుకోవచ్చు, జస్ట్ పడుకొని చేసుకోవచ్చు. సింపుల్ అండ్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. కాలర్స్ ఉన్నారండి, కాల్ తీసుకుందాము. హలో. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మ్యామ్ నా పేరు లాస్యా. ఓకే. డాక్టర్ గారు ఉన్నారండి, వారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా లాస్ట్ ఇయర్ చెప్పండి. హలో మ్యామ్, ఏంటంటే నాకు పీరియడ్ అనేది రావట్లేదు మ్యామ్. ఏంటమ్మా, డెలివరీ అయ్యారా మీరు? అవును మ్యామ్, పాప. ఓకే, ఎన్ని మంత్స్ అవుతుంది యూజువల్గా అమ్మా డెలివరీ? ఎన్ని మంత్స్ అయింది మీకు డెలివరీ అయ్యి? 5 years. 5 years? 5 years. 5 years అయిందమ్మా. మీకు పీరియడ్స్ రాలేదంటున్నారా, ఇర్రెగ్యులర్గా ఉన్నాయా? అంటే రెగ్యులర్ గా అంటే 3 months ఒకసారి, 4 months ఒకసారి వస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఓకే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఓకే. సో ఇలా మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నారు కదమ్మా, దానికి సంబంధించి అంటే పాలిచ్చిన తల్లులకైతే కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్గా తీసుకుంటాం. అంటే నార్మల్గా 6 months, 1 year, 1.5, కొంతమంది 2 years వరకు కూడా ఇస్తూ ఉంటారు. సో ఆ టైంలో పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే హార్మోన్ చేంజెస్ వల్ల. తర్వాత మీ బాడీ యొక్క వెయిట్, తర్వాత మీకు ఏమైనా షుగర్ ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే థైరాయిడ్ హార్మోన్ చేంజెస్ ఉన్నాయా, లేదా ఇంకా ప్రొలాక్టిన్ ఒక హార్మోన్ ఉంటుంది. సో ఈ హార్మోన్లో ఏమన్నా అంటే అసమానతలు ఉంటే కనుక, అంటే ఇంబ్యాలెన్స్ అంటుంటాం, అలా ఉన్నప్పుడు పీరియడ్స్లో కొంచెం ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉండడము. సో అంటే వెయిట్ కనుక అధిక బరువు ఉండినట్టయితే, లేదు పాలిసిస్టిక్ ఓవరీస్ అనేసి అంటాం, అంటే ఇది కామన్గా చూసే ప్రాబ్లము. హార్మోన్స్లోని తేడా అవుతుంది, అంటే ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్లోని ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కనుక ఇలా పీరియడ్స్ కూడా కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉంటాయేమో. సో నేను చెప్పిన కండిషన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వాటిల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని కరెక్ట్ చేసుకున్నట్టయితే మీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. సో కమింగ్ టు మనం సి సెక్షన్ అండి. సో సి సెక్షన్ అంటే ఫస్ట్ మనకి ఎనస్థీషియా ఇస్తారు, సో దాని గురించి తెలియజేస్తారు. సో మెయిన్గా ఏంటంటే దీంట్లో మనం లోకల్ అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో అది వచ్చేసి మనం స్పైనల్ అనస్థీషియా అంటాం. అంటే నార్మల్ డెలివరీకి కూడా ఇప్పుడు చూస్తున్నాము ఎపిడ్యూరల్ అనస్థీషియా అని పెయిన్లెస్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎక్కువగా మనకు పెయిన్స్ కనుక వాళ్ళు తీసుకోలేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక మనం ఎపిడ్యూరల్ అనస్థీషియా అనే ఒక ఫెసిలిటీ కూడా ఇప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్లకి చక్కగా పెయిన్ లేకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిజేరియన్ చూస్తే కనుక స్పైనల్ అనస్థీషియా అంటాం. సో అంటే ఈ అనస్థీషియా వల్ల ఏంటంటే ఓన్లీ నడుము నుంచే వాళ్ళకి అనస్థీషియా అనేది రావడం జరుగుతుంది. సో పైన మదర్ వచ్చేసి చక్కగానే మాట్లాడొచ్చు, బేబీని చూడొచ్చు డెలివరీ అయిన తర్వాత. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 2-3 అవర్స్లో మళ్ళీ వాళ్ళు నార్మల్గా వాళ్ళు లెగ్స్ మూవ్ చేసుకోవడము, అంటే నార్మల్ పరిస్థితికి వచ్చే అవకాశాలు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక అనస్థీషియాలోని పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండట్లేదు, ఎందుకంటే చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా మన అనస్థీషియాలో కవర్ చేసుకునే ఇబ్బందులు ఏమి ఉండట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనకి ప్రొలాంగ్డ్ డెలివరీ అయింది, లేదా డెలివరీలో ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు కొంచెం అనస్థీషియా ప్రొలాంగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు జనరల్ అనస్థీషియా అనేది ఇవ్వడం కూడా జరగవచ్చు. ఆ జనరల్ అనస్థీషియాలు కొన్ని రకాల మందుల వల్ల ఇబ్బందులు ఒక్కొక్కసారి ఉంటాయి. ప్లస్ లేదు బ్లడ్ లాస్ ఎక్కువడం వల్ల బ్లడ్ ఎక్కించే అవసరం కూడా రావచ్చు. సో ఇలా బ్లడ్ ఎక్కించిన దాని కాంప్లికేషన్స్ అలా చూడడం అనేది ఉంటుంది. సో యాజ్ సచ్ జనరల్ అనస్థీషియా అవసరం అయినప్పటికీ దాంట్లో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకొని ఇవ్వడం ద్వారా మదర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు కుమార్ మేడం, నేను నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. కుమార్ గారు చెప్పండి.
మేడం నా వైఫ్ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ మేడం. సో 4 months అవుతుంది, సరిగ్గా తినడం లేదు మేడం. ఓకే, ఏమైనా వాంతులు ఉంటున్నాయా? లేదు మేడం. ఓకే, సో అంటే తన బరువు ఎంత ఉండొచ్చు? మేడం ఇప్పుడు ఆల్మోస్ట్ 83-85. ఓకే, సో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 నెలల్లో చూసుకున్నట్టయితే కొంతమంది వాంతులు, కొంచెం నాజియా అనే సెన్సేషన్తో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది కామన్ సిమ్టమ్ లాగా తీసుకుంటాం ప్రెగ్నెన్సీలో. సో అది కొంచెం కవర్ అయ్యే వరకు, అంటే కొంతమందికి 3 నెలల వరకు ఉంటుంది, కొంతమందికి 5 నెలల వరకు కూడా ఉండొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని స్మెల్స్ పడకపోవడము, తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ చూడగానే వాళ్ళకి వికారము, తిప్పినట్టు అవ్వడము, ఇలాంటి కొంచెం కామన్ సిమ్టమ్ చూస్తూ ఉంటాం. సో ఆ టైంలో మనం ఎక్కువ కంగారు పడక్కర్లేదు. కొన్ని రకాల మందులు కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళకి నాజియా సెన్సేషన్ కొంచెం తగ్గుతుంది. కొంచెం మెయిన్గా వాటర్ ఎక్కువ తీసుకోవడము, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, అంటే కొబ్బరి నీళ్ళు, లేదు అంటే మజ్జిగ, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా మజ్జిగ తీసుకోవచ్చు, లెమన్ వాటర్ తీసుకోవచ్చు. సో ఇలా చక్కగా హైడ్రేషన్ మెయింటైన్ అవ్వాలి. అంటే 3 నుంచి 4 లీటర్లు ఇలాగా మెయిన్గా లిక్విడ్స్ ఉండేలాగా చూసుకున్నట్టయితే కనుక వాళ్ళు వెయిట్ లాస్ అవ్వకుండా, అలాగే బేబీకి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. అండ్ అలాగే డెలివరీ టైంలో మనం ఇంకొక రెగ్యులర్గా వినే ప్రాబ్లం ఏంటి అంటే బేబీ ఉమ్మనీరు మింగేసిందని కావచ్చు, లేదంటే పేగు చుట్టుకుందని కావచ్చు. ఇలాంటి విషయాల్లో చాలా కంగారు పడతారు. ఆ మూమెంట్లో పేషెంట్ కూడా ఇంకా హై బీపీకి ఇదైపోతారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలా స్ట్రాంగ్గా ఉండాలంటారు? సో ఇది కూడా కొంచెం కామన్గానే చూస్తూ ఉంటామా. సో అది కార్డ్ కంప్రెస్ అవుతూ ఉంటుంది, ఇందాక మనం అనుకున్నాము. సో బేబీకిను యూట్రైన్ వాల్కి మధ్యలో ఆ పేగు అనేది ఉండిపోయి, ఆ పేగు కంప్రెస్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీకి తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో చూసుకున్నట్టయితే మెయిన్గా బేబీ హార్ట్ రేట్లో మనకి చేంజెస్ తెలిసిపోతాయి. సో టెకికార్డియా అంటే హార్ట్ రేట్ పెరిగిపోవడం కానీ, లేదు లో అయిపోవడం బ్రాడికార్డియా. సో దీన్ని మనం ఫీటల్ డిస్ట్రెస్ అంటాం. అలా ఉన్నప్పుడు అయితే కనుక వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ డెలివరీ ప్రాసెస్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే డాక్టర్ ఉంటారు, మీ పక్కన నిలబడి ఉంటారు. కంగారు పడకుండా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్లు సిద్ధంగా ఉంటాం. ఆ బేబీని, మదర్ని ఎలా చూసుకోవాలి, మనకి ఎటువంటి ఇబ్బంది వస్తే ఎటువంటి మనం కేర్ తీసుకోవాలి అని. సో ఫస్ట్ మన పేషెంట్ ధైర్యంగా ఉండి ఆ టైంలో కంగారు పడకుండా డాక్టర్ చెప్పింది ఆ డెసిషన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొని దాన్ని అనుగుణంగా డాక్టర్ చూసుకుంటారు. అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో వచ్చేసి ఉమ్మనీరు మింగడం అని అంటూ ఉంటారు. అంటే ఉమ్మనీరు మింగడం అంటే నార్మల్గా బేబీ స్వాలో చేస్తుంటుంది, యూరినేట్ చేస్తుంటుంది. అదే లోపల మనకు ఉమ్మనీరు అనేది తయారవడం జరుగుతూ ఉంటుంది. సో డెలివరీ టైంలో ఒక్కొక్కసారి బేబీకి లోపల డిస్ట్రెస్ అయ్యి మోషన్ పాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ డిస్ట్రెస్, ఆ మోషన్ కనుక ఒకవేళ లంగ్స్లోకి వెళ్ళినట్టయితే అప్పుడు మికోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటాం. అలాంటిది ఇబ్బంది కనుక ఉంటే అయితే అప్పుడు మనం వెంటనే సిజేరియన్ చేసి బేబీని డెలివరీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ మికోనియం అంటే ఈ స్టూల్ ఏదైతే పాస్ చేసిందో అది కనుక లంగ్స్లోకి వెళ్తే కనుక బేబీకి బ్రీతింగ్ డిఫికల్టీస్, ఇన్ఫెక్షన్ అవ్వడం, లంగ్ ఇన్ఫెక్షన్ జరగడం ఇలాంటివి జరగవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మటుకు వెంటనే మనం సిజేరియన్ చేసి బేబీని డెలివరీ చేయాల్సి ఉంటుంది. కాల్ తీసుకుందామండి. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అమూల్య మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, డాక్టర్ గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అమూల్య గారు చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే మేడం, నాకు 2 పిల్లలు మేడం, పాపలు. ఒక 4 years ఉంటారు, ఒక ఆమె 3 years ఉంటుంది. ఓకే. వాళ్ళ తర్వాత నేను పిల్లలు ఆపరేషన్ చేయించుకోలేదు మేడం. ఓకే అమ్మా, చెప్పండి. పిల్లలు కాకుండా అదేదో అంతరా అనే ఇంజక్షన్ ఉంటుంది చూడు మేడం, గ్యాప్ కోసం 3 months వేసుకుంటారు. అవునమ్మా, అది తీసుకుంటున్నారా? తీసుకున్నా మేడం. ఆగస్ట్ లో తీసుకున్నా, నవంబర్ కి ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఓకే. మళ్ళీ నవంబర్ నుంచి తీసుకుంటే ఫిబ్రవరికి ఒకటి కంప్లీట్ అయిపోయింది మేడం. అవును. ఇంకా మళ్ళీ తీసుకోలేదు. అయినా సీరియస్ రావట్లేదు మేడం. మేము ఏమన్నా పరిహారం ఉందా దానికి? అమ్మ, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ ఇంజెక్షన్ ద్వారా ఏంటంటే మీకు కాంట్రసెప్షన్ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ రాకుండానే బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమందికి మీరు చూసుకున్నట్టయితే ఇలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, లేదు పీరియడ్ డిలేగా అవ్వడము అనేది కామన్గా ఈ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి చూసే అవకాశాలు ఉంటుందమ్మా. సో దీనికి ఏం కంగారు పడక్కర్లేదు. మళ్ళీ మనం ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ మీ పీరియడ్స్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనకి అంటే డెలివరీ టైంలో ఒక లేడీ ఎంతో సఫర్ అవుతుంది ఒక బేబీని బయటికి తీసుకురావడానికి. సో అలాంటిది ట్విన్స్ ఉన్నప్పుడు
ఎలా ఉండాలంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అండ్ డాక్టర్స్కి అది ఒక టాస్క్ అనే చెప్పొచ్చు, ఇద్దరు పిల్లల్ని బయటికి తీసుకొని రావడం అంటే. సో ఆ టైంలో మీరు ఎలాంటి కేర్తో ఉంటారు, ఇంకా ఎక్స్ట్రా కేర్తో? ఈ మధ్య కాలంలో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనేది కూడా కొంచెం కామన్గా చూస్తున్నాం. ఎందుకంటే కొంచెం లేట్ కన్సెప్షన్స్ అవ్వడం వల్ల కొంతమంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వెళ్ళిన వాళ్ళకి కొంచెం మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కూడా ఉంటూ ఉంటారు. అది కొంచెం రేర్, ఎక్కువగా ట్విన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళకి నార్మల్ సింగిల్ బేబీ ఉన్న మదర్ కన్నా కూడా ట్విన్స్ వాళ్ళకి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అంటే వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా లైక్ మా మదర్ యూట్రస్ అనేది ఇట్ ఈస్ డిజైన్ ఓన్లీ ఫర్ సింగిల్ బేబీ. సో ఈ ట్విన్స్ అనే వారికి బరువు అనేది పెరుగుతుంది లోపల. సో బేబీని హోల్డ్ చేయడానికి యూట్రస్ కూడా ఒక్కోసారి సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఇలాంటివి మనము 4వ నెలలో 5వ నెలలో స్కానింగ్లోనే చూసుకుంటాం. ఒకవేళ అలాంటిది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే మరి యూట్రస్ సపోర్ట్ చేస్తుందా ఈ 2 బేబీస్కి అనేది చెక్ చేసుకుంటాం. సో ఒక్కోసారి ఏంటంటే ముఖద్వారం అనేది ఓపెన్ అయిపోవడం అంటే ఆ బరువుకి, లేదు పొట్టిగా అయిపోవడం అంటే లాగేసినట్టుగా, అప్పుడు దానివల్ల ఏమవుతుంది తొందరగా వాళ్ళు కాన్పైపై ప్రీటర్మ్ డెలివరీ ఇలాంటి రిస్కులు రావచ్చు. ముఖ్యమైన రిస్క్ ఇది ఫస్ట్. సో దీనికోసమే 4వ నెలలో 5వ నెలలో చూసుకొని వాళ్ళకి స్టిచ్ అనేది వేస్తూ ఉంటాం, సర్వైకల్ స్టిచ్ అని. సో ఈ స్టిచ్ చేయడం వల్ల యూట్రస్ వెంటనే ఓపెన్ అవ్వకుండా అయ్యే అవకాశాలు. సో వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది బేబీ మెచ్యూర్ అయ్యే వరకు. ఇది తర్వాత ఒక్కొక్కసారి ఒక బేబీకి గ్రోత్ ఎక్కువ ఉండడం, ఒక బేబీ గ్రోత్ తక్కువ ఉండడం, డిస్కార్డెంట్ ట్విన్స్ అంటూ ఉంటాం. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కొన్ని రకాల కేర్ అనేది చెప్తూ ఉంటాం. సో ఫస్ట్ వాళ్ళు టెన్షన్ పడకుండా ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి, అలా సొల్యూషన్ పరంగా మనం చూసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం డెలివరీ చేసుకోవచ్చు. కాకపోతే ట్విన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డెలివరీ నార్మల్గా అయ్యే అవకాశాలు కొంచెం తగ్గొచ్చు. ఎందుకంటే బేబీ పొజిషన్ బట్టి ఉంటుంది. అది ఇద్దరు బేబీస్ మామూలు కెఫాలిక్ అంటే తలతో ఉంటే కనుక నార్మల్కి ప్రయత్నం చేయొచ్చు. అది కొంచెం టర్మ్ అయ్యి మెచ్యూర్ అయితే కనుక ఒక్కోసారి ముందుగానే వాళ్ళకు ఉమ్మనీరు పడిపోవడము, లేదు యూట్రస్ పెయిన్స్ వచ్చేసి ప్రీటర్మ్ డెలివరీ అయిపోవడం. సో అప్పుడు పాపం వాళ్ళు చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటూ అంటే బేబీ ప్రీటర్మ్ ఉంటారు. ఆ టైంలో నా బేబీస్ కోసం వాళ్ళు చాలా కేర్ తీసుకుంటూ మదర్ కూడా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతారు. అలాంటి సమయంలో వాళ్ళు మంచి ఫుడ్ ఒకటి పాటించడము, తర్వాత మంచిగా ఇనఫ్ వాళ్ళకి స్ట్రెస్ లేకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఈజీగా. తీసుకుందామండి. హలో, హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు టీవీ చూస్తున్నట్లయితే దయచేసి మీరు టీవీ చూడకూడదండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి మా డాక్టర్ శిరీష అని మాట్లాడుతున్నారు. హలో, హలో, నా వైఫ్ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ మేడం, బట్ 80 kgs ఉన్నా కానీ బ్లడ్ లేదు అంటున్నారు మేడం. ఓకే, రక్తహీనత ఇబ్బంది చెప్తున్నారు కదా, అవును ప్రెగ్నెంట్. మేడం, 8.5 పాయింట్స్ ఉన్నారు మేడం. ఓకే, అదే మీరు చెప్పినట్టుగా 8.5 గ్రామ్స్ అనేది కొంచెము అది అనీమియా అంటాం, అంటే రక్తహీనత. ఇలా ఉన్నట్టయితే కనుక అంటే మనం ఇప్పుడు ఎన్నో నెల ప్రెగ్నెంట్ బట్టి మనం అది దానికి కొంచెం రకాల చికిత్సలు చేస్తాము. ఒకవేళ ఇంకా వాళ్ళకి ఇంకా టైం ఉంది అంటే ఒకవేళ మనం ఇది 7వ నెల 8వ నెల అనుకోండి, వాళ్ళకి మందుల ద్వారాని ఓరల్ మెడికేషన్ అంటే ఐరన్ సప్లిమెంట్స్ అనేది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాలి. ఇలా తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం డోసు ఎక్కువగా ఇవ్వడము, అలాగే కొంచెం డైట్లో కూడా కొన్ని కేర్ చెప్తాము, అవి కూడా మీరు ఫాలో చేయాలి. అంటే ఐరన్ రిచ్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మనకి వెజిటబుల్స్లో చూసుకున్నట్టయితే కనుక క్యారెట్, బీట్రూట్, ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే విటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, యాపిల్, దానిమ్మ, ఇవన్నీ కూడా బ్లడ్ ఐరన్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, దాంట్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది అంజీరు, తర్వాత డేట్స్, ఇలాంటివి తీసుకున్నప్పుడు బ్లడ్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు కూడా ఒకవేళ పెరగకపోతే కనుక అంటే డెలివరీ దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి మనం ఐరన్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా బ్లడ్ లెవెల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తాం. అది ఇంకా మరీ డెలివరీ దగ్గరలో మనం డయాగ్నోస్ చేసుకున్నట్టయితే కనుక అప్పుడు కొంచెం అవసరంకి అంటే డెలివరీ టైం మినిమం 10 గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ టైంకి కనుక తక్కువ ఉంటే కనుక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా మనం అన్ని జాగ్రత్తలు చూసుకొని ఇచ్చినట్టయితే ఎటువంటి ఇబ్బందులు రావు. సో ఇప్పుడు ఓవరాల్ ద ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలాంటి కేర్ ఉండాలి ప్రెగ్నెన్సీ టైం దగ్గర నుంచి డెలివరీ టైం వరకు, ఆఫ్టర్ డెలివరీ కూడా, అండ్ వాళ్ళ డైట్ ఎలా ఉండాలో తెలియజేస్తారు.
త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మంచిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే అన్ని రకాల గింజలు, అంటే రోజు ఒకటే పప్పు ఒకటే రకమైనటువంటి గింజలు తీసుకోకుండా ఇవాళ కందిపప్పు అయితే రేపు పెసరపప్పు, మినపప్పు చేసిన సున్నుండలు అంటే బెల్లంతో చేసినవి, అలాగే అన్ని రకాల ఇప్పుడు మిల్లెట్స్ కూడా చూస్తున్నాం. అది కూడా చాలా మంచిగా వాళ్ళకి రక్తహీనత లేకుండా ఎనర్జీ ఉండడానికి డెలివరీ టైంలో వాళ్ళకి కావాల్సినంత పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్ అన్నమాట మిల్లెట్స్ అనేది. సో మన ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఇలాంటి మంచి బ్యాలెన్స్డ్ డైట్, అలాగే ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి బాగా. ఇంకొకటి వచ్చేసి ఫైబర్ ఉండాలి. అంటే వాళ్ళు తీసుకునే వెజిటబుల్స్ అలాగే ఒక సలాడ్ లాగా తీసుకోగలుగుతాయి. అంటే ఇప్పుడు స్నాక్స్ అనగానే మురుకులో ఇలాంటివి తీసుకోకుండా, అందువల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండడం, దాంట్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఒక స్నాక్ అనగానే ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ సలాడ్ కానీ వాళ్ళు స్నాక్ లాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ కంపల్సరీగా 3 to 4 లీటర్స్ వాటర్. ఇప్పుడు సమ్మర్లో డీహైడ్రేషన్ తొందరగా అయిపోతూ ఉంటుంది, అంటే చెమట ద్వారానే వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్. సో అందుకు వాళ్ళు కొంచెం వాటర్ ఇంటేక్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి వాళ్ళకి రక్తహీనత లేకుండా చూసుకోవడం. ఇందాక మనం అనుకున్నట్టుగా అలాంటి డైట్ని వాళ్ళు రెగ్యులర్గా డైట్లోనే ఇంప్రూవ్ చేసుకుంటే ఆ రక్తహీనత, అలాగే మళ్ళీ షుగర్ రాకుండా చూసుకోవడం. అంటే స్వీట్స్ డే 1 నుంచి నా పేషెంట్స్కి నేను చెప్తాను, అస్సలు స్వీట్స్ తినకూడదు మా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓవరాల్గా కొంచెం ఈ కోవిడ్ తర్వాత వెయిట్ కొంచెం ఎక్కువగానే అందరికీ చూస్తున్నాం, అందరూ కొంచెం అధిక బరువుతోనే బాధపడుతున్నారు. సో అలా ఉండి కనుక ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కేర్ చెప్తూ ఉంటాం. స్వీట్స్, హై క్యాలరీ ఫుడ్స్, అలాగే జంక్ ఫుడ్స్ మెయిన్గా, ఇంకా మన ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, ఎక్కువ అడిటివ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటివి మన ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేసుకొని హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఓకే అండి, మరి ప్రసవ సమయంలో వచ్చేటటువంటి సమస్యల గురించి, వాటి చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలియజేశారు కదండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రసవం తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇది వాటి మన హెల్త్ జోన్. మళ్ళీ రేపటి హెల్త్ జోన్తో మేము ముందుంటాం.